హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 107వ పాదము 107th పాద నేర్చుకుందాము. శంఖభృత్ నందకీ చక్రీ సారంగధన్వా గదాధర రథాంగపాణి అక్షోభ్య సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి. శంఖభృత్, శంఖాన్ని ధరించినవాడు. ఎటువంటి శంఖాన్ని ధరించాడు విష్ణువు? తామసిక అహంకార రూపమైన పంచభూతాల ఉత్పత్తి స్థానమైన శంఖాన్ని ధరించాడు. ఆ శంఖం పేరేంటి? విష్ణువు ధరించిన శంఖం పేరు పాంచజన్యము. పాంచజన్యము అనే శంఖాన్ని ధరించినవాడు కాబట్టి శంఖభృత్ అని అంటారు. నందకీ, నందకము అనే ఖడ్గాన్ని ధరించినవాడు పరమాత్మ. ఆయన ధరించిన ఖడ్గము పేరు నందకం అన్నమాట. అది ఎటువంటి ఖడ్గము? జ్ఞాన ఖడ్గముట. జ్ఞాన ఖడ్గాన్ని ధరించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించువాడు, అందుకని నందకీ అని అంటారు. చక్రీ, చక్రాన్ని ధరించినవాడు. ఆయన ధరించిన చక్రం పేరేంటి? సుదర్శన చక్రము. అది ఎటువంటి సుదర్శన చక్రము? మనసుకు ప్రతీక అయిన సుదర్శన చక్రాన్ని ధరించినవాడు, లేదా సంసార చక్రాన్ని వర్తింప చేయువాడు అని కూడా చెప్పవచ్చు. శారంగధన్వా, ధన్వా అంటే ధనుస్సు. ఎటువంటి ధనుస్సును ధరించాడు పరమాత్మ? శారంగం అనే ధనుస్సును ధరించినవాడు. ఈ శారంగము అనే ధనుస్సు ఎటువంటిదంటే ఇంద్రియము, అంటే రాజసిక, అంటే అహంకార రూపము ఈ శారంగము అనే ధనుస్సు. దాని నుండే ఇంద్రియాలు ఉద్భవించాయి. శారంగం అనే ధనుస్సును ధరించినవాడు కాబట్టి శారంగధన్వా అని అంటారు. గదాధర, గదను ధరించినవాడు. ఆయన ధరించిన గద పేరేమిటి? కౌమోదకి. ఈ కౌమోదకి అనే గద ఎటువంటిదిట? బుద్ధికి ప్రతీక అయినదిట. కౌమోదకి అనే గదను ధరించినవాడు కాబట్టి గదాధర అని అంటారు. రథాంగపాణి, చక్రాన్ని చేతిలో ధరించినవాడు. మళ్ళీ చక్రీ నామంతో సమానంగా చక్రాన్ని చేతిలో ధరించినవాడు అని మళ్ళీ ఎందుకు వచ్చిందని మనం అనుకోకూడదు. రథాంగపాణి అంటే రథ అంగాలు, అంటే రథములోని భాగాలన్నమాట. ఆ రథములోని భాగాలను చేతి యందు ధరించినవాడు అని కూడా చెప్పవచ్చు. ఈ పై నామాలన్నిటిలోనూ ఇవాళ మనం ఏం చూసాము? ఎటువంటి ఆయుధాలు ధరించాడు పరమాత్మ? తామసిక, రాజసిక అహంకారాలకు, బుద్ధికి ప్రతీకలైన ఆయుధాలు ధరించాడు అని మనం చెప్పుకున్నాం కదా. విశ్వాన్ని అంటే ఈ శరీరాన్ని రథముగా పేర్కొంటారు. ఈ రథాన్ని నియమించువాడు లేదా నిర్వహించువాడు ఎవరు? పరమాత్మయే కదా. వివిధ అహంకారాలకు ప్రతీకలైన ఈ ఆయుధాలను ధరించి ఈ విశ్వాన్ని, అంటే ఈ రథాన్ని నియంత్రించువాడు అని కూడా చెప్పవచ్చు. అందుకని రథాంగపాణి అని అంటారు. అక్షోభ్య, క్షోభ అంటే ఏమిటి? కలత కదా. అక్షోభ్య అంటే క్షోభ లేదు, కలత లేదన్నమాట. అక్కడ క్షోభించని, కలత చెందని మనస్తత్వము కలవాడు కాబట్టి అక్షోభ్య అని అంటారు. సర్వప్రహరణాయుధ, అనేకమైన ఆయుధాలను ధరించినవాడు కాబట్టి సర్వప్రహరణాయుధ అని అంటారు. మనం పైన చెప్పుకున్నటువంటి ఆయుధాలు మాత్రమే ఉన్నాయి అనే నియమమేమీ లేదు. ఈ నామం చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే ఆయనే అన్నిటికీ యజమాని అని చెప్పటం అన్నమాట. ఆయన ఎటువంటి వాడు? సత్య సంకల్పుడు. ఆయన సంకల్పము ఎల్లప్పుడూ కూడా నెరవేరి తీరుతుందని తెలియజేయడానికే ఈ నామం వాడారన్నమాట. సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి. సర్వప్రహరణాయుధ అని మళ్ళీ ఎందుకు వాడారు? ఇందాక సర్వప్రహరణాయుధ అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ఎందుకు వాడారు? ఎందుకు వాడారు అంటే ఈ సర్వప్రహరణాయుధ అనే నామము 1000వ నామం అన్నమాట. ఈ నామముతోటి విష్ణువు యొక్క సహస్రనామాలు 1000 నామాలు కూడా
పూర్తి అయిపోయాయి, సమాప్తం అయిపోయాయని చెప్పటం కోసం సర్వప్రహరణాయుధ అనే నామాన్ని 2 సార్లు వాడారు. ఓం, ఓంకారాన్ని ఎందుకు వాడారు? ఓంకారం ఎటువంటిది? పవిత్రమైనది కదా, అందుకని ఓం అని అన్నారు. చివరిగా నమః చేర్చారు కదా. నమః అని ఎందుకు చేర్చారు? దాని ఉద్దేశం ఏమిటి? పరమాత్మ పట్ల మనకు గల పూజ్య భావము. మనం ఏం చేస్తాము? మాటి మాటికి పూజ చేసినప్పుడల్లా నమోవచనాన్ని పలికి పూజ చేస్తాం కదా, నమః అంటూ ఉంటాము కదా, అందుకని నమ ఇతి అని వాడారన్నమాట. నమః అంటే ఏమిటి? నమస్కారం కదా. కృష్ణుడికి భక్తితో ఒక్క నమస్కారం చేస్తే ఎటువంటి ఫలితమో మహాభారతంలోని శాంతి పర్వంలో చెప్పారు. కృష్ణుడికి చేసిన ఒక్క నమస్కారం దేంతో సమానం అంటే 10 అశ్వమేధ యాగాలతో సమానంట. ఎవరైతే ఈ 10 అశ్వమేధాలను చేశారో దాని వలన వాళ్ళకి పుణ్యం వస్తుంది కదా. పుణ్యఫలానుభవం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి మళ్ళీ పునర్జన్మ కలుగుతుంది. కానీ కృష్ణుణ్ణి ఉద్దేశించి నమస్కరించిన వ్యక్తి మాత్రము మరొకసారి జన్మనెత్తవలసిన అవసరం ఉండదు. గోవిందునికి నమస్కరించిన వారికి ఏ రకమైన భయము కూడా ఉండదు. నీలవర్ణ శరీరము గలవాడు, పీతాంబరధారి, అచ్యుతుడు అయిన గోవిందునికి ఎవరు నమస్కరిస్తారో వారికెన్నడూ కూడా భయము ఉండదు అని మహాభారతంలోని శాంతి పర్వంలో చెప్పారు. అంత గొప్పదనమాట ఒక్క నమస్కారము. ఇప్పుడు పాదం మొత్తము చదువుదాము. శంఖభృన్నందకీ చక్రీ శారంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః సర్వప్రహరణాయుధః ఓం నమః ఇతి. ఈ పాదాన్ని రేవతి నక్షత్రం 3వ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది. రేపు 108వ పాదంతో పాటు ఉత్తర పీఠికలోని 3 శ్లోకాలను కూడా నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.